ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే శ్రీ గురుదేవుని చేత బోధింపబడిన తత్వాన్ని శ్రవణం విన్నందువల్ల కలిగిన నేను బ్రహ్మము అనేటువంటి జ్ఞానం యొక్క అభ్యాసము చేత మరి ఒక నిమిష కాలంలోనే జీవబ్రహ్మైక్యము అనేటువంటి అపరోక్ష జ్ఞానానుభవమైనటువంటి సమాధినే పొందుతూ ఉన్నాడు. అప్పుడు అనేక జన్మలలో నుండి వచ్చినటువంటి పాపము అనేటువంటి ఆ జ్ఞాన ఆవరణం తొలగిపోతూ ఉంది. అనేక జన్మ జనితంతో అంటే అనేక జన్మల కారణంగా పుట్టినటువంటి పాపము అంటే స్వస్వరూప జ్ఞానరహితమైనటువంటి ఆ జ్ఞానమే అని మనం గ్రహించాలి. పాపాలన్నీ కూడా శ్రీ గురువు యొక్క దర్శనం వల్ల నాశనమైపోయినవి. కేవలం ఏం మిగిలింది? జ్ఞానావరణ మాత్రం అయినటువంటిది. ఆ ఆవరణ అవశిష్టమై అంటే అదే మిగిలి ఉన్నది. అన్ని వస్తువులు ఉన్నప్పటికీ కూడా దీపం వెలిగించితేనే వెలుగుతుంది. ఆ వెలుగు కూడా ఎటువంటిదే? ప్రకాశం మాత్రమే కనబడుతూ ఉంటుంది. కానీ చీకటి అప్పటిదాకా ఆవరించినటువంటి చీకటి ఎక్కడికో పోయింది. విచిత్రంగా ఉంటుంది. ఆ ప్రకాశము తమస్సుని దూరం చేసే బయటకు వచ్చిందన్నమాట. ఆ ప్రకారంగా సాధన చతుష్టయ సంపత్తి కలిగినటువంటి పురుషుడు శ్రీ గురువాక్యమును బాగుగా శ్రవణము చేశాడా? ఆ చేసిన వాడవడం చేత వానికి ఏ విధంగా అంటే ఇక ఒక్కసారి నేను బ్రహ్మము అని తెలిసిందో ఆ బ్రహ్మము అని మననం చేసినంత మాత్రము చేతనే వానికి ఏం కలుగుతుంది? నిమిష కాలంలోనే మహాపాప రూపంలో ఉన్నటువంటి అజ్ఞాన తమస్సు అనేది తొలగిపోయి వానికి జ్ఞానానుభవం కలిగిన వాడే అవుతూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మనం ఏమని చెప్పుకున్నాము అంటే ఈ యొక్క సాధన చతుష్టయ సంపత్తి అనేటువంటి దానిని గురించి చెప్తూ ఇక్కడ నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తి, ముముక్షత్వము. నిత్యమైన వస్తువు అనిత్యమైన వస్తువును గురించి వివేచించి నిత్యమైన పరమాత్మే మరి అనిత్యమైన దేహాది విషయాలను వర్జించి పరమాత్మనే నమ్మి ఉండటం నిత్యమైనటువంటిది ఆ వస్తువు యొక్క వివేచన అని తలస్తూ రెండో దేహమూత్రార్థ ఫలభోగ విరాగము. శరీరము అనిత్యాన్ని శరీరాన్ని అని తెలిసిన తర్వాత మళ్ళీ ఈ శరీరాన్ని పట్టుకుని ఎవరు వేలబడతారు? అందుకని ఈ శరీరాల యొక్క రాకపోకలు సహించలేని వాడు ఈ శారీరక సంబంధమైన ఇహలోక సంబంధమైన దేహ సంబంధమైన మరి స్వర్గలోక సంబంధమైన పుణ్యకార్య విశేష ఫలితాల సంబంధమైన స్వర్గం ప్రాప్తించినప్పటికీ కూడా ఈ ఇహలోక పరలోకాల సుఖాలను కూడా వాడు తాను విసర్జించినటువంటి మలిన పదార్థాలతో సమానంగా ఏహ్యభావం కలిగి ఉంటాడు. కానీ వాటి పట్ల ఎటువంటి ఆసక్తత లేకుండా ఉండేటువంటి వివేకము వానికి కలుగుతుంది. తర్వాత వానికి సమాధి షట్క సంపత్తి అనేది ఉన్నది. ఆ మూడవది అయిన సమాధి షట్క సంపత్తిలో శమము, దమము, ఉపరతి, తితీక్ష, శ్రద్ధ, సమాధానము అనేటువంటివి. అయితే ఇప్పుడు శమము అంటే అంతరేంద్రియ నిగ్రహము, దమము బాహ్యేంద్రియ నిగ్రహము. అంటే బాహ్యేంద్రియాలు అంటే శమము అంటే అంతఃకరణ నిగ్రహము, అంతఃకరణాల గురించి నిగ్రహించి ఉండడం. దమము అంటే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మొత్తం కూడా నిగ్రహించడం. ఉపరతి పరబ్రహ్మమునందు రతి చెంది ఉండడం. తితీక్ష అంటే తీవ్రమైనటువంటి ఇచ్చ కలిగి ఉండడం. ఆ తీవ్రమైనటువంటి ఇష్టం ద్వారా వాడు ఏం చేస్తాడు? సర్వాన్ని కూడా ఓర్చుకోగలిగి ఉంటాడు. ఏ తాపత్రయాలు అయితే ఉన్నాయో మూడు రకాలైనటువంటి తాపాల వలన కలిగినటువంటి దుఃఖాలను కూడా వాడు చింతించకుండా ఓర్చి తీవ్రమైనటువంటి కోరిక పరమాత్మ యందే వాడు దృఢపరిచి ఉంటాడు. అది ఈ త్రివిధ తాపాలు అంటే ఏమేంటి అంటే ఆధ్యాత్మికం, అది భౌతికం, అది దైవికం. ఇక్కడ ఆధ్యాత్మికం అంటే తన యొక్క
దేహానికి ఇంద్రియాలకు కలిగేటువంటి ఆది వ్యాధులకు దుఃఖించడం. మరి ఆది భౌతికము అంటే తన యొక్క సమీప బంధువులైనటువంటి భార్య కానీ పుత్రుడు కానీ వారికి కలిగినటువంటి వ్యాధులకి, వారికి కలిగినటువంటి మరి ప్రమాదకర పరిస్థితులకి కూడా, అంతేకాదు సర్పాలు వృశ్చికాలు బాధలకు కూడా వాడు దుఃఖిస్తూ ఉండడం. అది దైవము అంటే మరి లోకమునందు ఎక్కడ చూసినప్పటికీ కూడా సంభవించిన కరువు కాటకాలు, అతివృష్టి అనావృష్టి, అతివాయువు అతితాపము అనాతాపము అనేటువంటి మొదలగు వాని వలన కలిగేటువంటి పిడుగులు, మరి సముద్రాలు పొంగుట, తుఫాన్లు రావట, ఇటువంటి అన్ని వాటితో కూడా వాడు ఎల్లప్పుడూ దుఃఖిస్తూ ఉండేటువంటి ఈ ఆధ్యాత్మిక ఆది భౌతిక ఆది దైవిక తాపాలను వాడు సహించి ఆ యొక్క పరబ్రహ్మ వస్తువు నుండి దృష్టి మరల్చకుండా ఉండడమే తితీక్ష. అది అయిపోగా ఇక శ్రద్ధ అనేటువంటిది 5వది. అంటే ఆచార్యుని యందు కానీ, వేదాంత శాస్త్రాల యందు కానీ, మరి ఈశ్వరుని యందు కానీ భక్తిపూర్వకమైనటువంటి విశ్వాసాలు కలిగి ఉండడమే శ్రద్ధ. ఏ విధంగా తనకు కలిగినటువంటి ఏ యొక్క నిత్యానిత్య వస్తు వివేకము, ఇహమూత్రార్థ ఫలభోగ విరాగము, సమాధి షట్క సంపత్తిలో వాడికి కలిగినటువంటి ఈ యొక్క శమధమాదులతో కూడుకొని ఉపరతి తితీక్షలతో కూడుకొని ఉన్నటువంటి వాటి యొక్క అనుభవాల పట్ల గురు వాక్యాలయందు, వేదాంత శాస్త్రాలయందు కూడా సత్యము ఇవన్నీ సత్యాలే అని నిశ్చయించి ఉండడమే కాదు, వాటి పట్ల శ్రద్ధ కలిగి ఉంటాడు. ఇది ముక్తి పొందటానికి కారణమే అవుతూ ఉంటుంది. ఇంకా ఈ సమాధి షట్క సంపత్తిలో 6వది అయినటువంటి సమాధానము. ఇవి అంతఃకరణాలు 4 అంటే అంతరేంద్రియాలు. ఏమేంటి అవి? మనసు, బుద్ధి, చిత్త, అహంకారాలు. జ్ఞానేంద్రియాలు ఏంటవి అంటే మరి శ్రోత్రము, త్వక్కు, చక్షు, జిహ్వ, గ్రహణము అనేటువంటి జ్ఞానేంద్రియాలు. పోతే కర్మేంద్రియాలు ఏంటవి అంటే వాక్కు, పాణి, పాద, గుహ్య, పాయువులు. ఈ యొక్క జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలు 10 ఇంద్రియాలు విషయాదులైనటువంటి వాటి వైపు ఏమీ కూడా ఈ యొక్క అంతఃకరణాలు, జ్ఞానేంద్రియాలు, బాహ్యేంద్రియాలు కూడా బాహ్యమునందు ప్రవర్తించనీయకుండా వాటి స్థానముల యందే నిలిచి ఉండేటట్లుగా చేయడమే సమాధి. అంటే బుద్ధి అనేటువంటిది సమస్థితిలో ఉండడం, ఎటువైపు కూడా పారకుండా తను ఎక్కడ శాసించి నిలబెట్టగలుగుతాడో దాని చోట నిలబడి ఉండటమే సమాధి స్థితి. అంటే సమస్థితి. ఆ సమస్థితి అని చెప్పబడగా ఇక మరి మోక్షము అనేది పొందడానికి చిత్తస్థైర్యము ముఖ్య కారణం. కాబట్టి ఎల్లప్పుడూ కూడా చిత్తాన్ని స్థిరంగా ఉంచాలి. అలా ఉంచుకున్నప్పుడే వానికి ఇక సమాధాన పడిపోతుంది. ఈ 6 రకాలైనటువంటి సంపదలు, ఐశ్వర్యాలు, వీటి ద్వారా వాడు ముక్తత్వాన్ని పొందుతాడు అని తెలియజేస్తూ మరి చిట్ట చివరకు వాడు ఏ స్థితికి వచ్చి ఉన్నాడు? ముముక్షత్వము. అంటే మోక్షము చెందాలి అనేటువంటి కోరిక వాని యందు ఉండడమే కాదు, దానికి అర్హత కలిగి ఉంటాడు. ఏ విధంగా అంటే బుద్ధి యందు మోక్షమును పొందాలి అనేటువంటి దృఢ నిశ్చయం కలిగి ఉంటాడు. అంతేకాదు జీవాత్మకు పరమాత్మకు ఏమాత్రము కూడా భేదం లేదు అనే జ్ఞానం కూడా మరి వాడికి ఉండడం వల్ల ఈ సంసారము అనేటువంటి పాశబంధం ఏదైతే ఉంటుందో అది విడిచివేయాలి అని కోరుకుంటాడు. ఆ కోరుకున్నటువంటి వాడు మాత్రమే ఇవి మరి ముముక్షత్వము అని చెప్పబడుతుంది. ఈ సాధన చతుష్టయ సంపత్తి అనబడేటువంటి ఈ యొక్క విషయాలు అన్నీ కూడా వీటిని సంపాదించుకున్న తర్వాత కానీ, వీటిని సంపాదించుకోక ముందు కానీ ఎప్పుడైనా సరే తను ఆచార్యుని వద్ద వేదాంత శ్రవణం అనేటువంటిది చేయాలి. ఆ చేయకపోయినా ఒకవేళ తనకి తెలియకపోయినా దీనిని గురించి వివరంగా శ్రీ ఆచార్యుడే తనను ఆశ్రయించినటువంటి శిష్యునికి అభ్యాసం చేయిస్తాడు. అలా అభ్యాసం చేయించినప్పుడు మాత్రమే వాడు ఆ పరబ్రహ్మ స్థితి యందు పరమునుగాంచి నేను ఆ పరబ్రహ్మమునే అని ఒక్కసారి తలంచి ఆ పరబ్రహ్మతత్వాన్ని మననము చేసి మరి
ఆ చేసినంత సాధనం యొక్క దృఢతరాన్ని బట్టి వాడు కొంతకాలానికి మహాపాపరూప అంధకారము అనేటువంటి తమస్సు నుండి తొలగిపోయి జ్ఞానానుభవం కలిగిన వాడైనప్పుడు వాడు ముక్తత్వాన్ని పొందుతూ ఉంటాడు అని తెలియజేస్తూ, అంతేకాదు ఈ విషయమంతా కూడా ఆత్మజ్ఞానం యొక్క మహిమను గురించి తెలియజేస్తూ, కిమావాహనమవ్యక్తే వ్యాపకే కిం విసర్జనం అమూర్తే చ కథం పూజా ధ్యానం నిరామయే. ఏ విధంగా ఉంటుంది అంటే, మరి మహాసూక్ష్మాతి సూక్ష్మమై ఇంద్రియాదులకు కూడా గోచరించని నిరాకార వస్తువైనటువంటి పరబ్రహ్మము ఏ విధంగా ఆహ్వానించాలి? పరబ్రహ్మ వస్తువు అనేటువంటిది అది సర్వవ్యాపకమైనటువంటి పరబ్రహ్మము, సూక్ష్మం కంటే అతి సూక్ష్మం, మరి మహత్తు కంటే అతి మహత్తు అని చెప్పబడింది. అంటే సర్వము తానే అయినప్పుడు, సర్వ వస్తువు తానే అయినప్పుడు, సర్వానికి ఆధారము ఆశ్రయము తానే అయినప్పుడు, ఆ మహాసూక్ష్మాతి సూక్ష్మమై ఉన్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మతత్వము మన యొక్క ఇంద్రియాలకు గోచరపడుతుందా అంటే అది ఇంద్రియాలకు, దేహేంద్రియాలకు గోచరపడేటువంటి వస్తువు కాదు. ఎందుకు కాదు అంటే దానికి ఆకారం లేదు, అక్కడ నిరాకార వస్తువు. కాబట్టి ఆకారము లేని ఆ యొక్క పరబ్రహ్మ వస్తువు అనబడేటువంటి దానిని ఎలా ఆహ్వానించాలి? ఎక్కడికని ఆహ్వానించాలి? ఒక ఆకారము లేదా ఒక పేరో ఉంటే పేరు పెట్టి పిలిచి ఆ యొక్క రూపాన్ని గురించి గుర్తించి ఇదిగో ఇది పరబ్రహ్మ స్వరూపము అని మనం ఆహ్వానించి మర్యాదలు గౌరవాలు పాటించవచ్చు. కానీ ఇక్కడ ఆ నిరాకారమైనటువంటి సూక్ష్మాతి సూక్ష్మమై సర్వవ్యాపకమైన పరబ్రహ్మతత్వాన్ని ఏ విధంగా ఎక్కడికి ఆహ్వానించాలి? ఒక చోట ఉన్నటువంటి దేవుణ్ణి మరి ఒక చోటికి మనం పిలుస్తాం. ఏది? ఇప్పుడు మరి ఒక వైకుంఠనాథుడినే తీసుకుందాం. ఆ యొక్క విష్ణునారాయణమూర్తిని మనం ఆవాహయామి, స్థాపయామి, పూజయామి అనేటువంటి విషయాల చేత ఆహ్వానిస్తాము, మరి స్థాపిస్తాము, పాద్యం సమర్పిస్తాము. అంతేకాదు ఆసనం కూడా సమర్పిస్తాము, కూర్చోమని చెప్తాము. ఇటువంటి వచనాలు ఉన్నాయి. కాబట్టి ఈ మంత్రాల ద్వారా మహనీయులని, గొప్పవారిని, మరి మూర్తత్వం ఉన్నవారిని ఆహ్వానించాము, స్థాపించాము, పూజించాము అని చెప్పుకున్నాం. అయితే ఇటువంటి ఈ మొదలైనటువంటి మంత్రాదుల చేత ఆహ్వానాదులను చేయవచ్చు. ఎందుకు? మనం ఇక్కడ వైకుంఠనాథునికి రూపనామాలు అనేటువంటివి ఆపాదించాము. లేదు, ఒక చతురాననుడు ఉన్నాడు, సత్యలోకవాసి, ఆ బ్రహ్మదేవుణ్ణి ఆపాదించుకున్నాము, ఆహ్వానించుకున్నాము, స్థాపించుకున్నాము, పూజించుకున్నాము. ఎందుకు? ఆయనకు రూపనామ క్రియలు ఉన్నవి. ఆయన చేసేటువంటి క్రియ సృష్టి రచన, ఆయన ఉండేటువంటి రూపము నామము బ్రహ్మదేవుడని, మరి 4 తలకాయల వాడని, ఈ విధంగా రజోగుణానికి అధికారకర్తయని, ఈ విధంగా అనేక రకాల క్రియలతో వనర్పబడి ఉన్నాడు. కాబట్టి ఆయన్ని ఆహ్వానించుకోవచ్చు, మరి స్థాపించుకోవచ్చు, పూజించుకోవచ్చు. చివరికి మరి ఆయన్ని మనం ఉద్వాసన కూడా బలకవచ్చు. కానీ ఇక్కడ ఉండేటువంటి విషయాలు ఏంటి అంటే, పరిపూర్ణ వస్తువుకి ఇవన్నీ కూడా సంభవిస్తాయా? పరిపూర్ణము అంటే సర్వము తానే అయ్యున్నాడు, తనను ఆశ్రయించుకున్న సర్వాన్ని ప్రకాశింపజేస్తూ ఉన్నాడు. మరి సర్వము తానే నిండి ఉన్నటువంటి ఆ యొక్క పరబ్రహ్మ వస్తువుకు రూపమేది, గుణమేది, నామమేది? వీటిని ఏ విధంగా పిలిచి ఆహ్వానించి మరి స్థాపించి పూజించి చివరకు ఉద్వాసన బలకాలి? అది సాధ్యమవుతుందా అంటే కాదు కదా. ఈ విధంగానే సర్వపరిపూర్ణ పరబ్రహ్మానికి విసర్జన అనేటువంటిది ఎలా సరిపోతుంది అంటే, ఇక్కడ మనం ప్రతిదానికి కూడా వదిలిపెట్టడం అనేటువంటిది ఉంటుంది. ప్రతి దేవుణ్ణి పిలుస్తాం, ఆవాహయామి అంటాం, ఆహ్వానిస్తాం, స్థాపయామి అంటాం, కూర్చోబెడతాం, మరి పూజయామి అంటాం, మన యొక్క భక్తి ప్రపత్తులు వెళ్ళబోసుకొని ఆ స్వామికి మనం చేసేటువంటి ఉపచారాలు షోడశోపచారంగా చేస్తాం. కానీ అక్కడ విసర్జం అన్నప్పుడు మనం ఏమని చేస్తాం? మళ్ళీ ఆ దేవుణ్ణి ఒక గణపతిని అయితే తీసుకెళ్ళి ఎక్కడ చేస్తాం? నీళ్ళల్లో నిమజ్జనం చేస్తాం, లేదా ఇంకొకటైతే ఇంకొక రకంగా చేస్తాం, లేదా హరిద్ర గణపతిని అయితే ఏ స్నానాలకో ఉపయోగించుకుంటాం, ఏ చెట్టు కొమ్మల్లోనో నీళ్లు పోస్తాం, ఈ విధంగా చేస్తూ ఉంటాం.
అదే బ్రహ్మదేవుణ్ణి వారికి అయితే ఉద్వాసన పలికేస్తాం. అంటే మీరు ఏ విధంగా స్వాగతిస్తే వచ్చారో, ఆహ్వానం పలికితే వచ్చారో, మేము కోరినటువంటి ఈ యొక్క షోడశ పూజలు కూడా మీరు స్వీకరించారో, ఆ తర్వాత మా పూజ పరిసమాప్తయింది, ఇక మీరు దయచేయవచ్చు అని ఉద్వాసన పలికేస్తాం. ఆ విధంగా వచ్చినటువంటి వారు వెళ్ళిపోతారు. మళ్ళీ మనం పిలిస్తేనే వస్తారు. ఈ విధమైనటువంటిదే మనకి శాస్త్రాను పూజ క్రమం. అయితే ఇక్కడ సర్వపరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము అనేటువంటిది ఆయనకు విసర్జన మెట్లు ఏ విధంగా వదిలివేస్తాం, ఎక్కడని వదిలివేస్తాం. ఇప్పుడు అదే మనం ఈ త్రిమూర్తులను ఆహ్వానించాం, లేదా సురాధిపతి అయినటువంటి ఇంద్రుడిని ఆహ్వానించాం. వారికి కొన్ని ప్రత్యేకమైన పరిచ్ఛిన్నమైన ప్రదేశాలు ఉన్నవి. విష్ణువుకి వైకుంఠమని, అదే చతురాననుడికి సత్యలోకమని, మరి పరమేశ్వరునికి కైలాసమని, ఇంద్రునికి స్వర్గలోకమని, ఇటువంటి దేవతలను మనం పిలిస్తే వారున్న ప్రదేశాన్ని వదిలి మన ఆహ్వానాన్ని మన్నించి మనకి మన యొక్క పూజా మందిరానికి విచ్చేస్తారు. తర్వాత పూజలు అందుకుంటారు. మనం ఉద్వాసన చెప్తే మళ్ళీ వారి ప్రాంతానికి వారు వెళ్ళి వారి ప్రదేశానికి, వారి యొక్క నిజ గృహాలకు వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ ఇక్కడ పరిపూర్ణ తత్వం అంటే అక్కడ సూది మనమోపన సందు లేకుండా నిండి నిబిడీకృతమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము అని చెప్తున్నాం కదా. అటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపము ఇక్కడ ఏమని సూది మునమోపన సందు లేని అని చెప్పుకుంటున్నాం. అక్కడ అంత ఖాళీ లేనటువంటి సర్వవ్యాపకమైన పరబ్రహ్మ తత్వాన్ని ఎక్కడికి పిలుస్తావు, ఏ విధంగా కూర్చోబెడతావు, ఏ విధంగా పూజ చేస్తావు, ఎక్కడికి విసర్జన క్రమం అనేటువంటి దానితో ఆయనకి మళ్ళీ నువ్వు కూడా శాంతి వాక్యాలు బలికి ఆయనకి ఈ విధంగా అంటే తిరోగమనం వెళ్ళిపోమ్మని చెప్పేటువంటిది ఏ విధంగా చేస్తావు. సర్వము నిండి ఉన్నటువంటి ఆ పరమాత్మను ఎక్కడికి ఆహ్వానించాలి? అసలు అక్కడ విసర్జనము అంటే ఆయనకి ఎలా ఉద్వాసన చెప్పాలి? ఆయన అనేటువంటిది మన సుబోధ కోసం చెప్పుకునేటువంటి బోధనా సౌకర్యమైన వచనమే. కానీ ఇటువంటి వచనాలు మనం గనక ఆదరించకపోతే మనం మాట్లాడడానికి కూడా మాట రాదు. ఎందుకు అంటే ఇక్కడ వర్ణనాతీతమైనది, అనిర్వచనీయమైనది. పరబ్రహ్మతత్వాన్ని గురించి చెప్పేటప్పుడు అది భాషకు మాటకు అందనటువంటిది. అదే పరిపూర్ణ స్వరూపం. అటువంటి పరిపూర్ణ స్వరూపాన్ని ఏ విధంగా అంటే రూపముండి నేను రూపింపగావచ్చు, నామముండి నేను పిలువవచ్చు, ఏమి లేని వానిని అరయటెట్లు, ఏమీ లేనివాడా అంటే సర్వము తానై ఉన్నవాడు. అప్పుడు ఏమీ లేని దానితోనే కదా సమానం. సర్వము తానై ఉన్నప్పుడు సర్వాన్ని చూడగలిగినటువంటి ఈ యొక్క నేత్ర, ఈ యొక్క తోలు కన్నుకు ఉన్నదా? ఈ యొక్క శారీరక సంబంధమైన నేత్రము అనబడే ఇంద్రియానికి ఆ సత్తా ఉన్నదా? సర్వప్రకాశంగా సర్వం కూడా నిండి ఉన్నటువంటి పరతత్వాన్ని చూడగలిగినటువంటి సత్తా ఈ యొక్క కన్నుకు ఉన్నదా? ఈ చర్మచక్షుకు ఉన్నదా? లేదు కదా. అప్పుడు మరి ఆయన్ని ఏ విధంగా ఉద్వాసన పలకాలి? నాయన నువ్వు ఫలానా చోట నుండి ఉంటే అక్కడి నుండి నా ఇంటికి ఆహ్వానించాను, తర్వాత మీకు చేయవలసినటువంటి సన్మాన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేశాను, తర్వాత నువ్వు వెళ్ళు అంటే ఎక్కడికి వెళ్తాడు? ఎక్కడ లేనిది అంటే మనమేమై ఉన్నాము అంటే జ్ఞాన మార్గాన్ని ఎవడైతే దానిని నిర్గమించి ఒక పరిచ్ఛిన్నమైన ప్రదేశంలో వాడి జ్ఞానం ఊగిసలాడుతుందో అప్పుడు పరిపూర్ణ తత్వాన్ని గురించి వాడికి తెలియనటువంటిది. అంటే ఇక్కడ పరిపూర్ణ స్వరూపము, అందుకని మరి సర్వం నిండినటువంటి దానికి పూజ లేదా? ఉన్నది. ఎలాగా అంటే అదే పరిచ్ఛిన్నమైన ప్రదేశం నుండి ఒక రూపనామ క్రియలు కలిగినటువంటి వానికి ఏ విధంగా అంటే పూజలు చేస్తాం, ఎలా ఉద్వాసం చెప్తాం అని అదే ఉన్నటువంటి వాడిని ఆహ్వానిస్తాం. ఆవాహయామి వచ్చారు, మనం పీటలు అవి ఇవి వేసి అలంకరించాం, కూర్చోబెట్టాం. స్థాపయామి స్థిరపడి ఉన్నారు. పూజయామి మనం చేసినటువంటి పూజలన్నీ స్వీకరించారు. తర్వాత పూజా కార్యక్రమాలు ముగిసినాయి. తర్వాత ఉద్వాసయామి అని విసర్జన వాక్యం పలికాం. ఎక్కడికి పోతాడు? ఆయన పరిచ్ఛిన్న ప్రదేశం నుండి వచ్చాడు కాబట్టి, ఏది రూపనామాలతో కూడుకుని ఉన్నాడు కాబట్టి ఆయన వెళ్ళిపోతాడు. అయితే ఇటువంటి మంత్రాల చేత సర్వ అవయవాలను కూడా పూజింపవచ్చు.
ఏది మామూలుగా వచ్చినటువంటి వానికైతే ఏ విధంగా చేస్తాం? పాదం పూజయామి, అర్ఘ్యం సమర్పయామి, పాద్యం సమర్పయామి, పాదం ప్రక్షాళయామి, గుల్ఫం సమర్పయామి, కటిం పూజయామి అని అనేక రకాలుగా వాని యొక్క వివిధ రకరకాల అవయవాలను విడివిడిగా విభజించి మరీ పూజిస్తాం. ఆ పూజించటానికి ఇక్కడ పరబ్రహ్మ వస్తువునికి అటువంటి రూపనామాలు ఉన్నాయా? సర్వావయవాలని ఒక్కొక్కటి కూడా ఉచ్చారణ చేస్తూ ఒక్కొక్క అవయవాన్ని పూజిస్తూ రావడానికి ఆయన అవయవాలు కలిగినటువంటి వాడా? కాదు కదా. అప్పుడు అటువంటి పరబ్రహ్మతత్వాన్ని ఏ విధంగా పూజించాలి అంటే ఆధారం ఉంటే కనుక ధ్యానింప సఖ్యమవుతుంది. ఆధారం లేకుండా నిరాధారంగా ధ్యానించవయ్యా అంటే మనం దేనిని ధ్యానిస్తాం? ధ్యానించలేము. అలాగే లక్ష్యాన్ని కనుగొన్నప్పుడు మాత్రమే కదా నాదమునందునో బిందువునందునో కళనో జ్యోతినో ధ్యానించి సందర్శించవచ్చు. ఇక్కడ ఇది నాద సంబంధమైనదా పరబ్రహ్మతత్వము? జ్యోతి సంబంధమైనదా? కాదు. మరి బిందు సంబంధమైనదా? కాదు. కళ సంబంధమైనదా? కాదు. ఏ విధంగా? నాద, బిందు, కళ, జ్యోతి సర్వానికి అతీతమైనటువంటి స్థితి, సర్వవ్యాపకమైనటువంటి సమున్నతమైన స్థితి, సమస్థితి ఏదైతే ఉన్నదో అది పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపం. అటువంటి పరబ్రహ్మ స్వరూపాన్ని ఏ విధంగా దర్శించాలి అంటే ధ్యానించి సందర్శించవచ్చు. ఎవడు ఏ రూపముతో భావన చేశాడో ఆ భావనతోటి పరిపూర్ణ విషయాన్ని సందర్శించవచ్చు. అంటే నిరామయము అన్నప్పుడు అక్కడ ఏమున్నది? నిరాధారమైనటువంటి లక్ష్యం. ఒక లక్ష్యం అనేటువంటిది మనం స్థాపించుకోలేము. ఒక లక్ష్యం అనేటువంటిది లేదు. లక్ష్యం ఉండడానికి ఒక ఆధారం ఉండాలి. అక్కడ మరి పరిపూర్ణ వస్తువుకు ఆధారం ఉన్నదా? లేదు. అందుకే నిరామయము. నిరామయము అంటే నిరాధారము. అక్కడ ఆధారం అనేటువంటిది లేదు. అంటే లక్ష్యము కానటువంటిది. దానిని ఎలాగయ్యా ధ్యానించేది అని చెబుతూ మరి దానిని ధ్యానించడానికి వీలు పడదా అంటే వీలు పడిద్ది. అంటే దానిని కూడా ధ్యానించవచ్చు. ఎలాగా? సర్వవ్యాపకమైనటువంటి పరిపూర్ణ పరబ్రహ్మ స్వరూపాన్ని ఎలాగా ధ్యానిస్తాము అంటే ఇక్కడ దేవునికి మాత్రమే ఆవాహనం, విసర్జనం, షోడశోపచారాలు అనేటువంటి ధ్యానాదులు చేయొచ్చు. కానీ పరిపూర్ణ తత్వానికి నిరామయమైనటువంటి పరబ్రహ్మ స్వరూపానికి ఆవాహనం చేయలేమా? మరి పూజలు చేయలేమా అంటే చేయవచ్చు అని తెలియజేస్తూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోక సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.